విద్యార్థులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్జికే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్. మనం ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ చేద్దాం. లాభాలు నష్టాలు, లాభం నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ కొన్ని పదాలు తెలుసుకోవాలి మనం. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. కొన్న వెల, అమ్మిన వెల. షార్ట్కట్లో ఎస్పి సిపి అని రాసిస్తాం. ఓకే, ఒకవేళ మనం ఒక వస్తువుని 100 రూపాయలకి కొన్నాము, దాన్ని వేరే వాళ్ళకి 120 రూపీస్కి అమ్మాము. అప్పుడు ఏమవుతుంది, మనకి 20 రూపీస్ లాభం వచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు. ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కొన్న వెల 100, అమ్మిన వెల 120 రూపాయలు. అప్పుడు మనకి 20 రూపాయలు లాభం వచ్చింది. సో లాభం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎస్పి మైనస్ సిపి అని రాస్తాం. ఓకే, లాభం ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్, లాస్ అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ నువ్వు 80 రూపీస్కి అమ్మితే అప్పుడు నీకు 20 రూపీస్ లాస్ వస్తుంది. సో నష్టం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని రాస్తాం. సో ప్రాఫిట్ ఆర్ గెయిన్ రెండు ఒకటే. లాభం ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే నష్టం ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసాం. సో ఇక్కడ మనకి లాభం వచ్చింది, నష్టం వచ్చిందని చెప్తున్నాం, ప్రాఫిట్ ఆర్ లాస్. సో అది పర్సంటేజెస్లో అడుగుతాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, లాస్ పర్సెంట్ ఎంత అంటే పర్సంటేజ్ మనకు గుర్తుంది కదా. పర్సంటేజ్ కనుక్కోవాలంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ బై టోటల్ ఇంటూ 100, లేదంటే పార్ట్ బై టోటల్ అని చెప్పింటాం. పార్ట్ బై టోటల్ ఇంటూ 100. ఓకే, సో టోటల్ పర్సంటేజ్ కనుక్కోవడానికి టోటల్ కావాలి, పార్ట్ కావాలి మనకి. సో టోటల్ ఎప్పుడు కాస్ట్ ప్రైసే అవుతుంది. ఇక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు టోటల్ అనేది కాస్ట్ ప్రైజే అవుతుంది. అంటే లాస్ ఆర్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ రికార్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడు కాస్ట్ ప్రైస్తోనే లెక్కించాలి. టోటల్ కాస్ట్ ప్రైస్ని తీసుకొని మాత్రమే లెక్కించాలి ఎప్పుడు. సో కింద పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు టోటల్ ఎప్పుడు కాస్ట్ ప్రైజే అవుతుంది. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా టోటల్ ఎప్పుడు కాస్ట్ ప్రైజే. సో టోటల్ ఎప్పుడు 100% అనుకోవచ్చు. సో కాస్ట్ ప్రైజ్ని 100% అని కూడా అనుకోవచ్చు. సో టోటల్ ఎప్పుడు 100% ఉంటుంది కదా. సో కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ 100%. ప్రాఫిట్ వచ్చినా సరే, లాస్ వచ్చినా సరే. సో ప్రాఫిట్ వస్తేనేమో పైన ప్రాఫిట్ రాస్తారు, ఎంత ప్రాఫిట్ వస్తే అంత. లాస్ వస్తే పైన అంత లాస్ రాస్తారు. సో ప్రాఫిట్ రాసినప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది, లాస్ రాస్తే లాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఆ ఫార్ములాస్ కింద ఇచ్చాను. సో ప్రాఫిట్ పర్సెంట్ ఏంటి అంటే పార్ట్ ఏమో ప్రాఫిట్ అవుతుంది బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలాగే లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. పర్సెంటేజ్ ఫార్ములాస్ ఏంటి, కొత్త ఫార్ములాస్ ఏమి కాదు. ఓకే, ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని కూడా చెప్పుకున్నాం కాబట్టి ప్రాఫిట్ అని రాయొచ్చు. ఈ ప్రాఫిట్ తీసేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని రాయొచ్చు. సో ఈ రెండు వాడవచ్చు ఫార్ములాస్లో. అలాగే ఇక్కడ లాస్ తీసేసి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ పెట్టవచ్చు. సో ఈ రెండు ఫార్ములాస్ వాడితే వస్తాయి. షార్ట్ కట్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్స్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా కాస్ట్ ప్రైస్ని 100% అనుకొని డైరెక్ట్గా చేసేయచ్చు కూడా. ఓకే, సో మనకి ఈ ఫార్ములాస్ మెయిన్. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బైస్ ఎన్ ఆర్టికల్ ఫర్ 27 రూపీస్ 50 పైస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 28 రూపీస్ 60 పైస్. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని 27 రూపాయల 50 పైసలకి కొన్నాడు, బైస్, అండ్ సెల్స్ అమ్మిన వెల 28 రూపాయల 60 పైసలు. ఫైండ్ హిజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్. అంటే కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 27.50. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 28.60. సో ఎక్కువ కమ్మాడా తక్కువ కమ్మాడా, ఎక్కువ కమ్మాడు. సో ప్రాఫిట్ ఆ లాస్ అంటే ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంట. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 28.60 మైనస్ 27.60 ఎంత,
రూపాయి 10 పైసలు మిగులుతుంది 1.10. ఓకే, సో ఏమడుగుతున్నాడు? ఫైండ్ హిజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో పర్సెంటేజ్ అంటే ఎంత? పర్సెంటేజ్ ఇస్ ప్రాఫిట్, పర్సెంటేజ్ ఇస్ ప్రాఫిట్ 1.1 బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 27.50 ఇంటూ 100. ఈ విధంగా చేసుకుంటే క్యాన్సిలేషన్స్ చేసి చూడండి 4% వస్తుంది. ఓకే, లేదంటే మనం ఏమనుకున్నాం? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. సో 27.5 అనేది 100% అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1 రూపీ 10 పైస్. 1 రూపీ 10 పైస్ అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? 100 బై 27.50 ఇంటూ ఈ 1.10. ఇలా షార్ట్ కట్గా అయినా వేసుకోవచ్చు. ఇలా చేసిన సేమ్ 4%. అది ఇది ఒకటే 1.1 ఇక్కడ ఉంది, డినామినేటర్లో 27.50 100 ఉంది. సో న్యూమరేటర్లో 1.1 100 రెండు ఉన్నాయి, ఇక్కడ కూడా 100 1.1 రెండు ఉన్నాయి. సో సేమ్ వస్తుంది ఆన్సర్. ఓకే, ఈ విధంగా అయినా చేయొచ్చు, ఫార్ములా పెట్టి అయినా చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ రేడియో ఈజ్ పర్చేజ్డ్ ఫర్ ₹490, కొన్నాడు. సో కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా రాస్తున్నాడు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 490 అండ్ సోల్డ్ ఫర్ 465.50. సో అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంతకి? 465.50 అమ్మిన వేళ. సో క్లియర్గా తనకి లాస్ వచ్చింది. ఫైండ్ హిజ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్. లాస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చింది? లాస్ ఈజ్ ఈక్వల్ టు 490 మైనస్ 465 ఎంత అవుతుంది? 65, 75, 85, 4.5. సో 24.5 అవుతుంది. దిస్ ఈజ్ లాస్. సో లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కదా. సో లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేయండి. 5% వస్తుంది మీకు ఆన్సర్. ఈ క్యాల్కులేషన్స్ మీరు చేయగలిగితే. నెక్స్ట్ క్వశ్చన్, an article is sold. ఇక్కడ షార్ట్ కట్లో ఎలా చేస్తారు మరి? సేమ్ 100%. 490 అనేది 100% అయితే మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇది పర్సెంటేజ్. పర్సెంటేజ్ రెండో వైపు వేసుకుంటాం, సెకండ్ సైడ్. ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, సో పర్సెంటేజ్ 490 అనేది 100% అయితే మీకు లాస్ ఎంత వచ్చింది? 24.5. 24.5 అనేది ఎంత పర్సెంట్? ఎంత? 100 బై 490 ఇంటూ 24.5. సో ఇక్కడ కూడా మీకు సేమ్ 5% వస్తుంది. ఓకే, అలాగే ఇది an article is sold at ₹450. అమ్మిన వెల ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 450 విత్ ఎ లాస్ ఆఫ్ ₹50. లాస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు. సో లాస్ 50 ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? లాస్ వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి సెల్లింగ్ ప్రైస్ కన్నా. సో సెల్లింగ్ ప్రైస్లోంచి 50 లాస్ తీసేయండి. ఎంత వస్తుంది అప్పుడు కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ ఇస్ 400 వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వకుండా ప్రాబ్లం అడుగుతున్నాం. ఫైండ్ హిజ్ లాస్ పర్సెంటేజ్. సో లాస్ పర్సెంటేజ్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 అనుకుంటాం కదా. సో 400 అనేది 100% అయితే లాస్ ఎంత? 50 రూపీస్. 50 రూపీస్ అనేది ఎంత పర్సెంట్? 100 బై 400 ఇంటూ 50. సో 2 zeros క్యాన్సిల్. 50 by 4 విచ్ ఈస్ 12.5. అంతేనా? 12.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a man buys a cycle for ₹1400 and sells it at a profit of 15%. What is the selling price of the cycle? సో కొన్న వేల ఇచ్చాడు. సైకిల్ కొన్న వేల 1400 అంటే కాస్ట్ ప్రైస్ ఈస్ 1400 అండ్ సెల్స్ ఇట్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్, అంటే సెల్లింగ్ ప్రైస్ అయ్యాలి. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్? అమ్మిన వేల ఎంత అని అడుగుతున్నాడు.
ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? ప్రాఫిట్ ఇవ్వలేదు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 15% అని. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ 15 అంటే 15%. మనకు మామూలుగా ఫార్ములా ఏముంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పైన ప్రాఫిట్ కింద కాస్ట్ ప్రైస్ రాస్తాం, కానీ ప్రాఫిట్ ఇవ్వలేదు కదా. సో యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనే ఫార్ములా కూడా ఉంది కాబట్టి అది రాస్తాం. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఇంకేముంది ఇందులో? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయడం, లేదంటే మనం డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కదా. సో మనకేం అడుగుతున్నాడు? ఫస్ట్ ఏది అడుగుతున్నాడో అది రైట్ సైడ్ రాసుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు అంటే మనీ అడుగుతున్నాడు. ఓకే, మనీ రైట్ సైడ్ రాసుకోవాలి. సో అంటే మనీ ఒక సైడు, పర్సెంటేజ్ ఒక సైడు రాస్తాం. అంటే ఈ విధంగా 1400 మనీ అనేది 100% అయితే 100% అయితే అని రాసుకున్నప్పుడు ఇక్కడ మనీ ఎంత ఇచ్చాడు? 1200 మనీ అనేది ఎంత పర్సెంట్ అవుతుంది, లేదా 200 మనీ అనేది ఎంత పర్సెంట్ అవుతుంది. ఈ విధంగా రాసుకున్నప్పుడు పర్సెంటేజ్ కనుక్కుంటాం. ఓకే, కానీ ఇక్కడ మనీ అడుగుతున్నాడు కదా, సో మనీ రైట్ సైడ్ రాస్తాం. ఓకే, సో ఈ విధంగా రాయకుండా 1400 100% రాయకుండా 100% అనేది 1400 అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 15% అంటున్నాడు. సో 15% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మొత్తం ఎంత కమ్మినట్టు? ఈ 100%కి 15% కలిపాడు, అంటే 115% అమ్మినట్టు. సో 115% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 115% ఎంత మనీ అవుతుంది? సో ఈ విధంగా రాసుకుంటామా, ఈ విధంగా రాసుకుంటామా అనేది చూడాలి. సో ఇది మనీ పర్సెంటేజ్ కనుక్కోవాలనుకున్నప్పుడు పర్సెంటేజ్ రైట్ సైడ్కి వచ్చే విధంగా రాసుకుంటాం. రెండో వైపు లెఫ్ట్ రైట్ కాకుండా రైట్కి వచ్చే విధంగా రాస్తాం. ఇక్కడ మనం మనీ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ రైట్ సైడ్ వచ్చే విధంగా ముందే రాసుకున్నాం. 100% అనేది 1400 అయితే 115% అనేది ఎంత మనీ అవుతుంది? ఎంత అవుతుంది? 1400 100 కిందికి వస్తుంది బై 100 ఇంటూ 115 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? క్యాల్కులేట్ చేస్తే 2 zeros క్యాన్సిల్. 14 ఇంటూ 115 ఈజ్ 1610. ఇది అమౌంట్ సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఈ విధంగా రాయాలా, ఈ విధంగా రాయాలనేది ఏది కనుక్కోవాలో అది సెకండ్ రాస్తాం. ఇక్కడ పర్సెంటేజ్ కాదు కనుక్కోమనేది. సో రివర్స్ చేయాలన్నమాట. ఓకే, సో 100% 1400 అయితే 115% ఎంత అవుతుంది? అలాగే కింద క్వశ్చన్ చూడండి. ఎన్ ఆర్టికల్ వాజ్ పర్చేజ్డ్ ఎట్ ₹300. అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, కొన్న వెల. ఆర్టికల్ ఏంటో తెలియదు, ఒక ఆర్టికల్. ఇక్కడ క్లియర్ సైకిల్ అని ఇచ్చాడు, అలాగే ఒక ఆర్టికల్. అండ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 15%. లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు, లాస్ ఇవ్వలేదు. నష్ట శాతం ఇచ్చాడు 15%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో మామూలుగా లాస్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఫార్ములా. కాస్ట్ ప్రైస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటారు. ఇది ఎక్స్ అనుకోనో లేకపోతే ఎస్పీ అనుకోని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఇలా కాకుండా డైరెక్ట్గా చేద్దాం. ఇలా మామూలుగా ఏమడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి ముందు పర్సెంటేజ్ రాద్దాం. 100% కాస్ట్ ప్రైస్ ₹300 అయితే అమ్మిన వెల ఎంత కమ్మాడు? 15% తక్కువ కమ్మాడు కదా, లాస్ వచ్చింది. అంటే 100% కాకుండా 85% కమ్మాడు. 15% తక్కువ అంటే 100 మైనస్ 15, 85% కమ్మాడు. 85% కమ్మితే ఎంత వస్తుంది? 300 by 100 into 85. So which is equal to 0 0 0 0 cancel. 85 into 3 ఎంత? 200. 8 3 24, 5 3 15, 255. Okay, next question. By selling an article for ₹300, a man gains 20%. సో 20%. ఒక వస్తువు అమ్మిన వెల 300 అయితే, సెల్లింగ్ ప్రైస్ 300 అయితే
20% ప్రాఫిట్ వచ్చింది. ఏ మ్యాన్ గెయిన్స్ 20%. 20% ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కదా. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది పర్సెంటేజ్ రూపంలో. అయితే సెల్లింగ్ ప్రైస్ మారుతుంది. ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఇక్కడ 100 + 20 120% అవుతుంది సెల్లింగ్ ప్రైస్ ఇన్ పర్సెంటేజ్ రూపంలో. అదే 20% లాస్ వచ్చింది అన్నాడు అనుకో, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 80% అవుతుంది. ఓకే, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 20%, ప్రాఫిట్ 20% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 120% అవుతుంది. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 300 అని ఇచ్చాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 120%. 120% 300 అయితే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి 100% ఎంత. ఓకే, సో 120% 300 అయితే 100% ఎంత 300/120 ఇంటూ 100. 300/120 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్. క్యాల్కులేషన్స్ అన్నీ చేస్తే 250 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్. 250 కాస్ట్ ప్రైస్, అమ్మిందేమో 300కి, అంటే 50 రూపాయలు లాభం వచ్చింది. ఆ 50 రూపాయలని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 100%తో 20% అవుతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ ఏ కమోడిటీ ఈజ్ సోల్డ్ ఫర్ 34.80 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 34 రూపాయల 80 పైసలు. దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 25%. లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 25. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ క్వశ్చన్ అలాంటిదే. కమోడిటీ ఒక సరుకు కొన్నాడు, ఎంత కొన్నాడో తెలియదు, అది మనం కనుక్కోవాలి. అమ్మిన వేళ 34 రూపాయల 80 పైసలు. ఓకే, సో ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది, కానీ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, లాస్ 25% వచ్చింది కాబట్టి 75% ఉంటుంది. మన కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ వస్తే 100కి కలుపుతాం, లాస్ వస్తే 100లో తీసేస్తాం. 25% లాస్ కాబట్టి 100 - 25 ఎంత, సెల్లింగ్ ప్రైస్ అనేది 75%. ఓకే, వాడు సెల్లింగ్ ప్రైస్ అమౌంట్ ఇచ్చాడు, మనకు పర్సెంటేజ్ ఉంది. ఓకే, సో 75% అనేది 34 రూపీస్ 80 అయితే మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. కాస్ట్ ప్రైస్ కావాలి. 100% ఎంత, 100% ఈజ్ 34.80/75 ఇంటూ 100. ఈ క్యాల్కులేషన్స్ చేయండి. ఇక్కడ డెసిమల్ ఇక్కడ ఉంది, 2 జీరోలు ఉన్నాయి. సో ఈ 2 జీరోస్ పోతే ఈ డెసిమల్ ఇక్కడికి వస్తుంది 2 డిజిట్స్ తర్వాత, అంటే 3480 అవుతుంది. బై 75 క్యాల్కులేట్ చేస్తే 46.4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The profit earned by selling an article for rupees 832 is equal to the loss incurred when the same article is sold for rupees 448. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, రెండు సెల్లింగ్ ప్రైస్లో ఇచ్చాడు. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ రూపీస్ 832 అంటే ఒక వస్తువు సెల్లింగ్ ప్రైస్ ఎంత 832 ఇంతకి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ ఎర్న్డ్, ప్రాఫిట్ సంపాదించాడు. ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్, సో ఇంతకి అమ్మితే ప్రాఫిట్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇన్కర్డ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 448 అంటే అదే వస్తువుని 448కి అమ్మితే లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది, అంతకుముందు ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంతే లాస్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక వస్తువు కొన్న వేళ ఇది అనుకోండి, అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు లాస్ కూడా అంతే వచ్చింది. ఇది సెల్లింగ్ ప్రైస్ అంటే ఇంతకు అమ్మితే ఎంత లాస్ వచ్చిందో ఇంతకు అమ్మితే అంతే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అంటే రెండు సమానమైనవి. సో ఎంత ఆబ్వియస్గా పర్సంటేజ్ రూపంలో అడగట్లేదు, అమౌంట్ రూపంలో చెప్తున్నాడు కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఈ రెండు సెల్లింగ్ ప్రైస్లకి మధ్యలో ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. సో ఆ విధంగా తీసేసుకోవచ్చు.
అమౌంట్ ఇవ్వట్లేదు కాబట్టి, అమౌంట్ ఇస్తున్నాడు పర్సంటేజ్ రూపంలో కాదు కాబట్టి ఈజీగా చేయొచ్చు యావరేజ్ అని. లేదు ఎందుకు చేయాలనుకున్నప్పుడు సపోజ్ కాస్ట్ ప్రైస్ సిపి అనుకోండి, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత SP1 అనుకున్నాను, రెండోసారి అమ్మినప్పుడు కాస్ట్ ప్రైస్ సేమే కానీ సెల్లింగ్ ప్రైస్ మారింది. ఎంతకు అమ్మాడు, ఇది SP2, ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఎంత సెల్లింగ్ ప్రైస్ అప్పుడు 448. సో ప్రాఫిట్ లాస్ రెండు సేమ్ కదా, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. సో మన ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, మామూలుగా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు SP1 అనుకున్నాం. సో లాస్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కానీ లాస్ట్లో సెల్లింగ్ ప్రైస్ని SP2 అని చూపిస్తున్నాం. సో ఇందులో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఈ రెండు ఇది కనుక్కోవాలి. సో ఈ కాస్ట్ ప్రైస్ని రైట్ సైడ్ పంపిస్తే కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అంటే 2 ఇంటూ కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్లింగ్ ప్రైస్ని ఇటు తీసుకున్నాండి, సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2. సో వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2/2. సో ఇది వాడచ్చు మనం డైరెక్ట్గా, పర్సెంటేజ్ రూపంలో ఇవ్వకుండా డబ్బు రూపేనా ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ ఎంత ప్రాఫిటో లాస్ కూడా అంతే మనీలో. ఓకే, పర్సెంటేజ్లో అయితే మారిపోతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 ఉంటుంది, 15% ప్రాఫిట్ 15% లాస్ అంటే మారిపోతుంది. ఓకే, అమౌంట్ మారిపోతుంది, అక్కడ అమౌంట్ సేమ్ ఉండదు. 15% ప్రాఫిట్ అంటే 115% కనుక్కుంటాం, 15% లాస్ అంటే 100 నుంచి 15 తీసేస్తే 85% కనుక్కుంటాం. కానీ ఇక్కడ 85% కనుక్కున్నప్పుడు ఎంత వచ్చిందో మనీ, ఇక్కడ మనీ అంత ఉండదు, ఎక్కువ వస్తుంది. ఓకే, సో మనీ ఇవ్వకుండా ఓన్లీ మనీ పర్సంటేజ్ ఇవ్వకుండా మనీ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసేసుకుంటాం. సో ఇక్కడ మన ప్రాబ్లంలో ఏంటి ఆన్సర్, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు రెండు సెల్లింగ్ ప్రైస్లకి యావరేజ్ తీయడమే, అంటే 832 ప్లస్ 448 బై ఎంత దీని ఆన్సర్ క్యాల్కులేట్ చేస్తే 640 వస్తుంది. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. సో డైరెక్ట్గా ఈ విధంగా ఇది అప్లై చేసేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఈ విధంగా అది పర్సంటేజ్లు ఇవ్వకుండా ఓన్లీ మనీ ఇచ్చినప్పుడు, ప్రాఫిట్ ఎర్న్డ్ అండ్ లాస్ ఎర్న్డ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, రెండో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ షుడ్ బి ద సేల్ ప్రైస్ ఫర్ మేకింగ్ 25% ప్రాఫిట్. 25% రావాలంటే ఎంతకు అమ్మాలి, అమ్మిన వెల ఎంత ఉండాలి. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కదా, సో మనీ అడుగుతున్నాడు సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్ పర్సంటేజ్ రాద్దాం, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. సో 100% అనేది ఎంత, కాస్ట్ ప్రైస్ 640 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, 25% ప్రాఫిట్ రావాలి, అంటే 125% అమ్మాలి. 125% అమ్మాలంటే ఎంత అమ్మాలి, 640/100 ఇంటూ 125. ఇది క్యాల్కులేట్ చేయండి, 0 0 క్యాన్సిల్, 5 2s 5 25s 2 1s 2 32s 32 ఇంటూ 25 800. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది 25% లాభం రావడానికి సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఫస్ట్ క్వశ్చన్కి 640. ఓకే.